హాయ్. టాలీవుడ్ టాప్ స్టార్స్ వల్ల హెయిర్స్ రియలా ఫేకా? 16 to 20 ఏజ్ లో మనం కొంతమంది హీరోస్ ని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళలాగే హెయిర్ స్టైల్స్ కావాలని చెప్పి కటింగ్ షాప్ కి వెళ్ళి సేమ్ హెయిర్ కట్ కావాలని చెప్పి కటింగ్ షాప్ కార్డుకి చెప్పిన రోజులు గుర్తునే ఉంటాయి. అండ్ అలాగే 21 to 30 ఏజ్ లో ఇన్స్టా స్క్రోల్ చేస్తున్నా, యూట్యూబ్ షార్ట్స్ చూస్తున్నా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ చెప్పే సోది సారీ గాయస్ ఏదో సరదాగా ఇలా XYZ అని ఒక స్టార్ హీరో, ఆ స్టార్ హీరో హెయిర్ స్టైల్ అండ్ హెయిర్ టెక్స్చర్ ని మనము మ్యాచ్ చేయొచ్చు, ఈ టిప్స్ వాడండి, ఇలా చేయండి, వాళ్ళ లుక్స్ మనం రీక్రియేట్ చేయొచ్చు అని రుబ్బిన పిన్ని రకరకాలుగా మళ్ళీ మళ్ళీ రుబ్బుతారు. చట్ట ప్రకారం వీళ్ళే మా అమ్మా నాన్న, ఆధార్ కార్డులో వీళ్ళే మా అమ్మా నాన్న, రేషన్ కార్డులో వీళ్ళే మా అమ్మా నాన్న అంటూ రుబ్బిన పిండినే మళ్ళీ మళ్ళీ రకరకాలుగా రుబ్బుతున్నావు. సరే, అంతవరకు ఓకే, బానే ఉంది. అసలు సెలబ్రిటీస్ కి ఉన్న హెయిర్ స్టైల్స్ ఆర్ హెయిర్స్ రియలా ఫేకా అని చాలా మందికి డౌటే ఉంటుంది. సో వాళ్ళందరి కోసమే ఈ వీడియో. సో ఈ వీడియోలో టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు అండ్ పవన్ కళ్యాణ్ వాళ్ళ హెయిర్స్ రియలా ఫేకా? ఒకవేళ రియల్ అయితే ఎలా రియల్, పోనీ ఫేక్ అయితే ఎలా ఫేక్, లేదా ట్రీట్మెంట్ ఏమైనా తీసుకున్నారా, ఒకవేళ తీసుకుంటే ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నారు, లేక ఇవేమి కాక డైరెక్ట్ విగ్గా లేదా అని విత్ ప్రూఫ్స్ తో అనలైజ్ చేసి బ్రేక్ డౌన్ చేయబోతున్నాము. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, అందరికి ఉన్న డౌట్ క్లారిఫై అవుతుంది. నాకు తెలిసి లిస్ట్ లో ఉన్న హీరోస్ లో ఎక్కువగా ఎదురు చూసేది మహేష్ బాబు కోసం. ఎందుకంటే ఆయన స్టార్టింగ్ కెరీర్ నుండి చాలానే డౌట్స్ ఉన్నాయి, హెయిర్ రియలా ఫేకా అని. సో ఆ డౌట్ ఈ వీడియోతో చెక్ పెట్టేస్తాం. సో ఈ వీడియో ఫార్మేట్ ఎలా ఉండిపోతుందంటే, ఆ టాప్ స్టార్స్ వాళ్ళ హెయిర్ జెనెటిక్స్ ఎలా ఉంది అండ్ ఆ జెనెటిక్స్ తగ్గట్టు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళ హెయిర్ ని ఎలా మెయింటైన్ చేశారు అండ్ కరెంట్ వాళ్ళ హెయిర్ స్టేటస్ ఏంటి, ఫైనల్ గా రియల్ ఆఫ్ ఫేక్ అని డిసైడ్ అవుతాం. ఎంజాయ్ ద వీడియో, లెట్స్ స్టార్ట్. లిస్ట్ లో నెంబర్ 6 రామ్ చరణ్. ఇండస్ట్రీ లాంచింగ్ టైంలో చరణ్ మీద వచ్చిన ట్రోలింగ్స్ అంతా ఇంత కాదు, లుక్స్ బాలేవని, జా లైన్ హెవీ ఉంది, సో హీరో మెటీరియల్ కాదని 2007 and 2008 లో ఆర్టికల్స్ రాయడం జరిగింది. ఆఫ్టర్ 16 years ఆఫ్ స్క్రీన్ లోను ఆన్ స్క్రీన్ లోను చరణ్ లుక్స్ ని బీట్ చేసిన వాడు ఇంతవరకు లేడు అనేలా లుక్స్ అప్డేట్ అయ్యాయి. దానికి మెయిన్ రీజన్ రామ్ చరణ్ హెయిర్ అని నా ఫీలింగ్. సో రామ్ చరణ్ కి బేసిక్ గా హెయిర్ జెనెటిక్స్ అనేవి చాలా మంచిగా ఉన్నాయి. ఎలా అంటే వాళ్ళ ఫాదర్ మెగాస్టార్ ఎర్లీ ఏజ్ లో థిక్ హెయిర్ అండ్ స్ట్రైట్లీ హై హెయిర్ లైన్స్ ఉండడం వల్ల దానికి ప్రూఫ్ గా ఆయన ఓల్డ్ పిక్చర్ చూస్తే అర్థమవుతుంది. చరణ్ కూడా థిక్ హెయిర్ అండ్ స్ట్రైట్లీ హై హెయిర్ లైన్స్ అనమాట. అందులోను మగధీర టైంలో రాజమౌళి గారి వాళ్ళ వైఫ్ రామ్ చరణ్ హెయిర్స్ గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. మంచి టెక్స్చర్ ఉన్న హెయిర్ అని అనిపించింది. తర్వాత మనం పర్సనల్ గా మీట్ అయినప్పుడు కూడా హెయిర్ మాత్రం చాలా చాలా మంచి జుట్టు అబ్బాయిది. లక్కీగా ఆ అబ్బాయికి అంత అందమైన జుట్టు ఉంది. రామ్ చరణ్ గుడ్ డీసెంట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తారు. షూట్ ఉన్నా లేకపోయినా జిమ్ కు వెళ్ళడం, లో ఇంటర్వ్యూస్, లో కాంట్రవర్సీస్, లెస్ సోషల్ మీడియా నాయిస్, సో మెంటల్ లైఫ్ స్టైల్ ఆల్సో వెరీ గుడ్. చరణ్ అన్న కరెంట్ హెయిర్ స్టేటస్ ఈస్ సూపర్, వేరే లెవెల్ అసలు. కాకపోతే సైడ్స్ లో లైట్ గా హెయిర్ లేనట్టు కనిపిస్తాయి. ఫైనల్ గా చరణ్ అన్న హెయిర్ స్టైల్ ఆర్ హెయిర్ ఈస్ ఒరిజినల్. ప్రూఫ్ ఏంటంటే చరణ్ అన్నకి హెయిర్ జెనెటిక్స్ అనేవి చాలా డీసెంట్ ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ట్రీట్మెంట్ లేదా హెయిర్ ప్యాచ్ ని కవర్ చేశారు అనడానికి ఛాన్సే లేదు. బికాస్ చరణ్ అన్న కెరీర్ స్టార్టింగ్ నుండి హెయిర్ డెన్సిటీ అండ్ హెయిర్ లెంత్ ప్యాటర్న్ ఒకేలా ఉంది, ఎక్కడ కూడా సడన్ చేంజ్ అనేది కనిపించలేదు. సో చరణ్ అన్న హెయిర్ ఒరిజినల్, ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోలేదు. బట్ మెయింటెనెన్స్ చేస్తుండవచ్చు, సప్లిమెంటరీస్ ఆర్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ఏదో యూజ్ చేస్తుంటారు. ఇవేం లేకుండా రియల్ హెయిర్ అంటే నేను నమ్మను. నమ్మొద్దురా, అడుగు తిరు. నెంబర్ 5 అల్లు అర్జున్. కొంచెం జాగ్రత్తగా చెప్పాలి అర్జున్ గురించి, ఎందుకంటే నా ఫ్రెండ్ సర్కిల్ లో డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు అల్లు అర్జున్ కి. వాళ్ళకి అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఈ వీడియో తర్వాత నా పరిస్థితి ఏంటా అని కొంచెం డౌట్ గా ఉంది. నా కొడక ఎవడరా నువ్వు? నాకు అర్జున్ అడ్రస్ పెట్టావు, నువ్వు అడ్రస్ పెట్టావు, అడ్రస్ పెట్టావు, ఎవడరా నువ్వు? నాకు అడ్రస్ పెట్టావు, నీకుంది నా కొడక. గాయ్స్ ఈ వీడియో జస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ కోసమే చేస్తున్నా, సో కింద కామెంట్ వేసుకోవద్దు. అయినా సరే నిజమే చెప్తా. గంగోత్రి ఫిలిం రిలీజ్ అయినప్పుడు చరణ్ అంత కాకపోయినా కొంచెం లుక్స్ మీద ట్రోలింగ్ జరిగాయి. లైట్ గా గర్ల్ ఫేస్ ఉందని, నార్మల్ లుక్స్ అని. అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి ఈ న్యూస్ మ్యాగజైన్స్ లోనే వేసేవాళ్ళు. బట్ నౌ వేరే లెవెల్. అసలు మనం బాయ్స్ కి స్టైల్ పరిచయం చేసిందే అల్లు అర్జున్ అన్న. ఎందుకంటే డిఫరెంట్ ఫిలిమ్స్ కి డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ తోటి బాయ్స్ కంటే ఒక సపరేట్ స్టైల్ సెట్ చేసిందే మన అల్లు అర్జున్ అన్న. హీస్ వన్ ఆఫ్ ది ట్రెండ్ సెటర్ అని నా పర్సనల్ ఫీలింగ్. అంత స్టైలిష్ గా ఉండడానికి మెయిన్ కీ రోల్ అన్న హెయిర్ అని చెప్పొచ్చు. అర్జున్ అన్న జెనెటిక్స్ విషయానికి వస్తే డీసెంట్ గుడ్ జెనెటిక్స్ అని చెప్పవచ్చు. ఎలా అంటే వాళ్ళ ఫాదర్ హెయిర్ డెన్సిటీ జనరలీ గుడ్, నాట్ ఎక్స్ట్రీమ్ బాల్నెస్ ప్యాటర్న్, అంతగా కాకపోయినా లైట్ గా బాల్నెస్ అనేది మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో అల్లు అర్జున్ అన్నకు కూడా నేచురల్లీ థిక్ వేవ్ కర్లీ టెక్స్చర్, లైట్ గా కర్లీ హెయిర్ అనమాట. సో గుడ్ డెన్సిటీ ఫ్రమ్ ఎంగేజ్ నుంచి ఆ హెయిర్ ని అలానే మెయింటైన్ చేస్తూ వచ్చారు. గుడ్ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేస్తారు. ఫిక్స్డ్ రొటీన్స్, షూటింగ్ ఉన్నా లేకపోయినా బేసిక్ హ్యాబిట్స్ మాత్రం బ్రేక్ చేయడు. కరెంట్ అర్జున్ అన్న హెయిర్ స్టైల్స్ విషయానికి వస్తే నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్, వంక పెట్టడానికి కూడా వీల్లేదు. సో ఫైనల్ గా అర్జున్ అన్న హెయిర్ విషయానికి వస్తే ఒరిజినల్.
అంటే కెరీర్ స్టార్టింగ్ నుండి హెయిర్ టెక్స్చర్ అనేది ఒకేలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. నో సడన్ చేంజ్. కాకపోతే డిఫరెంట్ ఫిలిమ్స్ కి డిఫరెంట్ హెయిర్ స్టైల్ ని సెట్ చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది ఫేస్ చేసి ఉంటారు. దానికి తగ్గట్టు డైట్, హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం తోటి కవర్ అయి ఉంటుంది. నెంబర్ 4 జూనియర్ ఎన్టీఆర్. కెరీర్ స్టార్టింగ్ నుండి ఒకే హెయిర్ టెక్స్చర్ అండ్ ఒకే హెయిర్ స్టైల్ ని మెయింటైన్ చేసిన తారక్ అన్న సెప్టెంబర్ 17, 25న ఒక పోస్టర్ రిలీజ్ అయింది. అది చూసాక పర్సనల్ గా నేనేం ఫీల్ అయ్యానంటే అప్పటి వరకు ఉన్న ట్రెండ్ సెక్టర్ లో ఉన్న హెయిర్ స్టైల్స్ లుక్స్ మొత్తం డామినేట్ చేసి ట్రెండ్ సెక్టర్ గా నిలిచింది. అప్పుడు నాకు అనిపించింది ఇన్నాళ్ళు ఇలాంటి హెయిర్ స్టైల్స్ ఎందుకు చేయలేదన్నా అని. ఇన్నాళ్ళు ఎక్కడున్నావయ్యా? తారక్ అన్న జెనెటిక్స్ విషయానికి వస్తే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ కి హెయిర్ జెనెటిక్స్ ఒక రకంగా డీసెంట్ గా ఒక రకంగా ఉంటాయి. ఎలా అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి హెయిర్ ప్యాచ్ అండ్ బాల్నెస్ ఉంది. థర్డ్ జనరేషన్ కి వచ్చేసరికి అంటే తారక్ అన్న, కళ్యాణ్ రామన్ వచ్చే జనరేషన్ కి వచ్చేసరికి వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి జెనెటిక్స్ బాగున్నాయి. కానీ జెనెటిక్స్ వైజ్ ఓకే, జస్ట్ ఓకే. లైఫ్ స్టైల్ విషయానికి వస్తే చాలా బాగా మంచిగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తారు. ఎప్పుడు ఫన్నీగా ఉంటూ హార్డ్ వర్కర్ అండ్ మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా లైఫ్ ని రూల్ చేస్తున్నారు. కరెంట్ హెయిర్ స్టేటస్ వచ్చి గుడ్, ఎటువంటి రిమార్క్స్ లేవు. ఇక ఫైనల్ గా హెయిర్ రియల్ ఆఫ్ ఫేక్ అనే విషయానికి వస్తే 200% హెయిర్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? వాళ్ళ ఫాదర్ కి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కి బాల్నెస్ ఉంది కదా, రియల్ హెయిర్ ఎలా అవుతుందని మీరు నన్ను అడిగితే చెప్తా, ఇంకా ఉంది. ఇక్కడ మళ్ళీ 2 థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే హెయిర్ జెనెటిక్ అనేది ఓన్లీ ఫాదర్ సైడ్ నుంచే కాదు, ఫాదర్ అండ్ మదర్ 2 సైడ్స్ నుంచి జెనెటిక్స్ అనేవి ఏర్పడతాయి. సో ఇక్కడ తారక్ అన్న విషయంలో హెయిర్ జెనెటిక్ అనేది ఫాదర్ సైడ్ నుండి కాకుండా మదర్ సైడ్ రావడం వల్ల ఇప్పుడు అంత మంచిగా హెయిర్ ఉంది. అండ్ గాయస్ ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉందన్నమాట. ఫాదర్ కి బాల్నెస్ ఉంటే సన్ కూడా బాల్నెస్ వస్తుందని, 200% వస్తుందని అనుకోవడంలో తప్పు లేదు, కానీ ఛాన్సెస్ ఆర్ వెరీ రేర్. ఓకే, సెకండ్ థింగ్ విషయానికి వస్తే లేదు తారక్ అన్నకి వాళ్ళ ఫాదర్ సైడ్ నుండే జెనెటిక్స్ వచ్చాయి అని అంటే వాళ్ళ ఫాదర్ కి అండ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కి హెయిర్ లాస్ అనేది లేటర్ ఏజ్ లో విజిబుల్ అయ్యింది, విచ్ మీన్స్ 50లో 60s లో అనమాట. కానీ తారక్ అన్న 40s లో ఉన్నాడు కాబట్టి ప్రస్తుతానికి హెయిర్ ఒరిజినల్ గా కన్సిడర్ చేయొచ్చు. ఈ 2 థింగ్స్ లో ఏదో ఒక థింగ్ వల్ల అయినా ఎన్టీఆర్ అన్నది ఒరిజినల్ హెయిర్ గా కన్సిడర్ చేయొచ్చు. ఈ వీడియో లెంత్ చాలా ఎక్కువ వచ్చేస్తుంది గాయ్స్. నెక్స్ట్ వీడియోలో ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళ గురించి పార్ట్ 2 ప్లాన్ చేస్తున్నాను. సో మై ఫైనల్ పాయింట్ ఈస్, ఇంత ఇన్ఫర్మేషన్ అండ్ ఇంత నాలెడ్జ్ మీకు ఇచ్చాను. దీనికి బదులుగా మీరు చేయవలసింది, ఈ వీడియోకి అయితే చాలా కష్టపడ్డాను, ఒక లైక్, ఒక కామెంట్, హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. టేక్ కేర్, సీ యూ సూన్, బై బై.